భాగవతము వంటి గ్రంథాలు భారతదేశములో పుట్టి, తెలుగు నేలలో పుట్టి 10 భాగవత పద్యాలు నోటికి రాకపోతే వాని జీవితం ఎట్లా తరించాలి? ఎలా వాడు తరిస్తాడు? శ్రీకృష్ణ యదుభూషణ మొత్తం 24 కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమ, విష్ణవే నమ, మధుసూదనాయ నమ, త్రివిక్రమాయ నమ, వామనాయ నమ, శ్రీధరాయ నమ, హృషీకేశాయ నమ, పద్మనాభాయ నమ, దామోదరాయ నమ, సంకర్షణాయ నమ, వాసుదేవాయ నమ, ప్రద్యుమ్నాయ నమ, ఇలాగ శ్రీకృష్ణాయ నమ దాకా చెప్పాడు. ఈ నామధేయాలు రావాలి. దాన్నే తెలుగులో అందంగా దిద్దాడు పోతన గారు. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర. శృంగార సముద్రుడవు నీవు స్వామి. ఎందుకయ్యా శృంగారమునకు సముద్రుడు ఆయన అంటే సర్వజీవరాశి యందు ఆయన శృంగారం ఉంటుందన్నాడు. ఎంత గొప్పవాడో చూడండి. 100 కుండల్లోనూ అదే సూర్యుడు కనపడుతూ ఉన్నాడు ప్రతిబింబము. అంటే కోటాను కోట్ల జీవరాశులలో అది పశువు, పక్షి, పాము, మానవుడు ఏమైనా కానీ అన్ని జీవుల యందు ఒక ఆత్మతత్వము, చైతన్యం ఉన్నది కదా, ఇది భగవంతుడి యొక్క స్వరూపం అన్నాడు.